తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల సముద్ర తీరంలో యోగాంధ్ర కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి, కూటమి నేతలు ఎమ్మెల్యే విజయ్ కుమార్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ తదితరులు పాల్గొని యోగాసనాలు వేశారు. యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ ప్రతిరోజు కనీసం గంటపాటు యోగా చేయాలని యోగా గురువులు బోధించారు. 21వ తారీఖుని ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా యోగా దినోత్సవం జరుపుకునే ముందు 15 రోజుల నుంచి కూడా ప్రజల్లో అవగాహన కల్పించి దీని యొక్క ప్రాధాన్యతను తెలియజేయాలనే ఉద్దేశంతో వివిధ కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ పాకాల బీచ్లో సుమారు 500 పైచీలకు మెంబర్స్తో మన యోగా కార్యక్రమం చేశాము. సో గురువులు, పతంజలి గురువులు వాళ్ళ ఆధ్వర్యంలో మన యోగా చేయడం అనేది జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా ఈ యోగా మీద అవగాహన తెచ్చుకోవాలి. ఎందుచేతనంటే యోగా అనేది భారతదేశంలో పుట్టినటువంటి క్రియ. అనేక రకాలుగా వివిధ దేశాలు సుమారు 200 పై దేశాలన్నీ కూడా ఇది ఆచరిస్తున్నాయి. దీని ద్వారా ఎన్నో ఆరోగ్యము, తర్వాత మానసిక వికాసము కలుగుతుంది. కాబట్టి దీన్ని ఎక్కువగా మనం ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ మనకి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి పెద్ద ఎత్తున అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన టూరిజం చైర్మన్ నూకసాని బాలాజీ గారు అండ్ మా అధికారులందరూ కూడా, ప్రజలందరూ కూడా పాల్గొని ఇది విజయవంతం చేసినందుకు సంతోషిస్తూ అందరూ కూడా దీన్ని పాటించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. సముద్ర ఒడ్డున 500 ఎక్కువ పైచిలకు మందితో ఇక్కడ మంచి సంతోష వాతావరణం, మంచి వాతావరణంలో ఈరోజు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, టూరిజం చైర్మన్ గారు, అందరు ప్రజలు, అధికారులు బ్రహ్మాండంగా ఈ యోగా ఈరోజు చేశాము. ముఖ్యమంత్రి వర్యులు ఇటు వెల్తీ ఆంధ్రప్రదేశ్ కాకుండా దానికనే ముఖ్యం హెల్తీ ఆంధ్రప్రదేశ్ అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలు చేపిస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ గారు, అదేవిధంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు హెల్తీగా ఉండాలని, ఇటు సంక్షేమము ఇటు అభివృద్ధి కాదు, హెల్త్ అనేది కూడా చాలా ముఖ్యము. ఇటు సంక్షేమం అభివృద్ధి ఉన్న దాన్ని ఎంజాయ్ చేసుకునే దానికి హెల్త్ అనేది చాలా ముఖ్యమని ఈరోజు ఒక బ్రహ్మాండమైన ప్రోగ్రాము మా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున ఇక్కడ బ్రహ్మాండంగా జరిగింది. అధికారులకి, మరి ముఖ్యంగా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, మా టూరిజం చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ హెల్తీగా, వెల్తీగా, సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మా చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి ఆధారం. యోగాని ప్రాక్టీస్ చేయండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ప్రశాంతమైన మనసుతో ఉండండి. ఎందుకంటే ఎన్ని సంపాదించినా, ఎన్ని పదవులు ఏమున్నా ఆ మానసిక ప్రశాంతత లేనప్పుడు అవన్నీ నిష్ప్రయోజనం. ఇవాళ 30 సంవత్సరాలకే హార్ట్ అటాక్లు వస్తున్న సందర్భం. మరి ఈ యొక్క యోగాని ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా దీనివలన మనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. అకస్మాత్తుగా వచ్చేటువంటి ప్రమాదాల నుంచి రక్షించబడి ఆ కుటుంబానికి రక్షణగా మిగులుతారు. అలా కాకుండా ఇంటికి పెద్ద దిక్కైన వ్యక్తి సడన్గా ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతే ఆ పిల్లలు, ఆ భార్య, బిడ్డలు అందరూ కూడా దిక్కులేని వారు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగాని ప్రాక్టీస్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గంగపుత్రుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లి పండుగ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో కొలువై ఉన్న గంగమ్మ తల్లి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భారీగా భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మణరావు మాట్లాడుతూ విరామం తర్వాత వేట ప్రారంభించే ముందు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. ఈ ఏడాది ఘనంగా అమ్మవారి మహోత్సవాలను నిర్వహించినట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర ఇలవేలుపు ఒక ఫిషింగ్ హార్బర్కే పరిమితం కాదండి. ఉత్తరాంధ్ర ఇలవేలుపు గంగమ్మ తల్లి, చల్లని తల్లి దేవుళ్ళంటే అంత మంచి జరుగుతుందని ఒక నమ్మకం. మరి మా మత్స్యకారులు చీకటి ప్రపంచంలోకి మరి వేటకి ప్రారంభిస్తారు. మరి ఒక్కసారి వేటకి వెళ్ళిన వ్యక్తి వచ్చినంత వరకు కూడా వస్తారో రానో సంసిద్ధులో ప్రమాదంలో మా యొక్క జీవన విధానం కొనసాగుతూ ఉంటది. మరి అటువంటి వేటకి సాగించే ముందు ఈ గంగమ్మ తల్లికి పసుపు కుంకుమలు మరి అలాగే వేటలు చెల్లించి మరి నైవేద్యం పెట్టి మేము వేట ప్రారంభిస్తాము. మరి ఈ రోజున మరి తండోపతండులుగా, ఎందుకంటే ఆ తల్లి ఆశీస్సులు ఉంటే అన్ని ఉన్నట్టే. మరి జనాలు అధిక సంఖ్యలో పాల్గొని ఆ తల్లి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. మరి ఈ సంవత్సరం జూన్ 15వ తేదీన వేట ప్రారంభం అవుతుంది కాబట్టి అందరికీ ఆశాజనకంగా ఉండాలని
ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇటీవల కాలంలో మరి ఆయిల్ దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో మరి వేట కొనసాగించడానికి సిద్ధమవుతున్నాము. మరి వేట ఎలా కొనసాగుతుంది, మరి ఎలా మనం ముందుకు వెళ్తామనేది ప్రతి బోటు ఓనర్లో కూడా ఒక అనుమానం వ్యక్తం అవుతుంది. ఇప్పటికే పెట్టుబడి పెట్టడానికి చాలా వెనకం చేస్తున్నారు. ఈ రోజున డీజిల్ 105 రూపాయలు సుమారుగా ప్రభుత్వాలు అమ్ముతున్నాయి గవర్నమెంట్. మరి ఈ రేటుకి ఆయిల్ వేసి మనం అప్పేసప్పు ఆయిల్ వేద్దామన్నా దొరికే పరిస్థితుల్లో లేదు. ఇటువంటి మరి అయోమయ పరిస్థితుల్లో మరి మత్స్యకారులు ఉన్నారండి. ఈ ఆట చక్కగా సాగి మా అందరికీ ఆశాజనకంగా ఉండాలని ఆ గంగమ్మ తల్లిని మనసా వాక్ష కోరుకుంటూ ఆస్తి ప్రాణ నష్టం లేకుండా మరి వేట సాగాలని ఆ అమ్మని వేడుకుంటున్నాం. అందరికీ పుష్కలంగా వేటలు జరగాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వెలివెల గ్రామంలోని సుమారు 300 మంది ఉపాధి కార్మికులకు భోజనాలు ఏర్పాటు చేసిన నిమ్మల శ్రామికులతో మమేకమై వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న మంత్రి. సిక్కోలు అభివృద్ధితో పాటు యువత భవిష్యత్తు కోసం పరిశ్రమలు తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు స్పష్టీకరణ. ప్రకాశం జిల్లా పాకల సముద్ర తీరంలో యోగాంధ్ర కార్యక్రమం. ప్రతిరోజు కనీసం గంటపాటు యోగా చేయాలని పిలుపునిచ్చిన కలెక్టర్ రాజాబాబు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.